స్వాగతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. వాహన మిత్ర పథకం అమలుకు శ్రీకారం. నగరంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన. నాలాల పనులను పరిశీలించిన మేయర్. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల నిరసన ర్యాలీ. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్. ఇక డీటెయిల్ చూస్తే వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూడడం ద్వారా వాహన మిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తుంది. నెల్లూరు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ మాట్లాడుతూ వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర అమలు చేశామని తెలిపారు. ఇబ్బందులను దృష్టిలో పట్టుకుని చేయడం అనేది ఎక్కడా లేదు. ఓన్లీ కర్ణాటకలో ఫస్ట్ ఫేజ్ లో ఒక 5,000 రూపాయలు అడాక్ గా ఇచ్చారు సార్. ఈ సంవత్సరం ఒక ఫాలో అయింది సార్. ఓన్లీ ఒక 4 లిస్టులు మనం ప్రతి సెక్రటేరియట్ కి ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా లెక్క చేయి. పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా, అక్కచెల్లెలందరికీ కూడా, అలాగే మినిస్టర్స్, మా డిపార్ట్మెంట్ కి మొట్టమొదటిసారి 2019 లో ఆపర్చునిటీ ఇచ్చారు. అనేక వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని ఆకలించు. మే 14, 2018 ఏలూరు సభలో ఒక మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వంలో బాధలు ఎక్కువైంది, పెనాల్టీస్ ఎక్కువ ఉన్నాయి, పెనాల్టీస్ కన్నా కట్టకపోతే ఆటో తిరగలేము, రోజుకు పెనాల్టీ 50 రూపాయలు వేస్తామన్నారు, ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక ఇన్సూరెన్స్కి 7,500 రూపాయలు దగ్గర అవుతా ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి అంటే రెగ్యులర్ చేయించాలి, అన్నీ కలిపి దాదాపుగా 10,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఒకేసారి 10,000 రూపాయలు డబ్బులు పెట్టి కట్టాలి అంటే అప్పు తీసుకురావడం తప్ప నుంచి వేరే కేంద్రం లేని పరిస్థితి మాకు అని చెప్పిన మాటల దృష్ట్యా ఆ రోజు ఏలూరు సభలో మాట ఇచ్చిన తర్వాత వరుసగా 3వ ఏడాది ఈరోజు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ వాహనం. పన్నుల భారంతో ప్రజలను వేధిస్తున్నారని విజయవాడ జనసేన నేత మహేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పి పన్నుల రూపంలో భారీగా పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోకుండా పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. మీ సంక్షేమ పథకాల ప్రభుత్వమా లేకపోతే పన్ను బాదుడు ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. జీవో నెంబర్ 198 ద్వారా రాష్ట్ర ప్రజల మీద 10,000 కోట్ల రూపాయల ఇంటి పన్ను భారం వేసిన మాట వాస్తవం కదా. గతంలో ఇంటి పన్నులు విధించాలంటే ఆస్తి యొక్క అద్దె విలువ మీద పన్నులు విధించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా కొత్తగా ప్రజలకు అర్థం కాకుండా వాళ్ళ ప్రజల తోలు ఒలిచేస్తున్నా కూడా సంక్షేమ పథకాల ప్రచారం ముసుగులో మత్తులో వాళ్ళని పెట్టి ముళ్ళకర్రతో బాధుడు చేస్తున్న మాట వాస్తవం కదా. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 198లో ఇంటి పన్నులు లెక్కించాలంటే క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ మీద లెక్కించాల్సి వస్తుంది. అంటే ఒక ఆస్తి యొక్క విలువ
మరియు నిర్మాణం విలువ రెండు కలుపుకున్న తర్వాత నివాస ప్రాంతాలకైతే 15% పన్నును విధిస్తారంట. గతంలో ఒక ఇంటికి ఒక 50,000 లక్ష రూపాయలు అద్దె విలువ కడితే ఈరోజు ఆస్తి విలువ ఎంత ఉంటుంది? ఏ ఆస్తి తీసుకున్నా సుమారు 15 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయలు అద్దె వచ్చేటువంటి ఇళ్లకు కూడా మీరు ఆ ఇంటి యొక్క స్థలం విలువని నిర్మాణం విలువను కలిపి మీరు పన్ను విధించడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఒక్క అవకాశం అని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల మీద ఈ విధంగా పన్నులు విధించి వాళ్ళందరినీ కూడా ఆర్థిక భారానికి లోను చేస్తారని ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. నియోజకవర్గం చింతల్ 128వ డివిజన్లో సెయింట్ మార్టిన్స్ హై స్కూల్, రంగారెడ్డి నగర్ 120 డివిజన్లో హిందూ పబ్లిక్ స్కూళ్లలో SLF గ్రూప్స్ మహిళలు హై రిస్క్ టేకర్స్ కొరకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే KB వివేకానంద పాల్గొని జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ B విజయశేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ కుమార్, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై మరింత భారాలు వేస్తున్నాయని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ప్రజలు కరోనాతో వ్యాపారాలు లేక ఉపాధి లేక ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు విపరీతంగా పెంచుతూ జీవో జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఒక్కరికి ఈరోజు పనిచేస్తున్నారు. మన మంత్రి గారు మాట్లాడుతూ బొత్స రామి గారు మేము ఎప్పుడో చెప్పాం ఈ 15% పనులు పెరుగుతుందని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాం. అయినా కానీ ఎలక్షన్స్ లో ప్రజలు మాకు ఓట్లు వేశారని చెప్పి ఆయన సంతోషంగా చెప్తున్నారు. కార్యక్రమం గూడూరులో వరకు అందరం కూడా కలిసి చేద్దాం. ఆ విషయాల్లో ఖచ్చితంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ దానికి మా పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు డేట్ చెప్తే అధ్యక్షుల డేట్ చెప్తే ఆ డేట్కి మొత్తం కేడర్లందరూ కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అందరం చేయాలి. ఒక మేమే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు 10 మంది తీసుకొచ్చారు, ఇబ్బంది ఏం లేదు మనకి ఎక్కడ. ఎందుకంటే ఇది మన సొంత ఇష్యూ మీద మనం పోవట్లే, ప్రజా ఇష్యూ మీద పోతున్నాం కాబట్టి ప్రజలకు కూడా చెప్పి వాళ్ళు కూడా చేతులంతో చేసి మున్సిపల్ దగ్గర 1 గంట 2 గంటలో కూర్చొని. వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గ్రేటర్ హైదరాబాద్లోని నాలాల స్థితిగతులను మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పరిశీలిస్తున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లితో కలిసి నాలాలు పారిశుద్ధ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్లో 50 లక్షలతో యూటీడీ బ్యాక్స్ డ్రైనేజీ పనులను మేయర్ ప్రారంభించారు. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పనులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో కాంట్రాక్టు కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘాల నాయకురాలు పద్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతున్నామన్నారు. ఈ నిరసన ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదగిరి, సిపిఎం నాయకులు మణి, శివకుమార్, మహిదర్, మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సభకి విచ్చేసినటువంటి మన పెద్దలందరికీ మా యొక్క కార్మికుల యొక్క అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా నాతోటి కార్మికులందరూ కూడా అందరూ యూనియన్ గా ఒకే యూనియన్ గా కలిసికట్టుగా వచ్చినందుకు మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మాకు రావాల్సినటువంటి గూడూరు మున్సిపాలిటీ వర్కర్లకి, కార్మికులకి రావాల్సినటువంటి అన్నిటిని కూడా మాకు గవర్నమెంట్ సహాయం చేయాలి. మాకు విఎస్ఐ, పిఎఫ్ అవన్నీ రావడం లేదు. విఎస్ఐ కార్డులు ఎవరికి లేవు. ఖచ్చితంగా విఎస్ఐ అందరికీ ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా కార్మికులు పనిచేస్తూ చనిపోయినప్పుడు మట్టి ఖర్చు కింద 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఎవరికి ఇవ్వడం లేదు. ఈ కరోనా, ఈ మహమ్మారి భయంకరంగా ఈ ప్రపంచాన్ని వణికిస్తుండగా మేము పట్టణాలని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ మాకు కనీసం గవర్నమెంట్ మాస్కులు కానీ, గ్లౌజులు కానీ, శానిటైజర్ కానీ ఏమీ ఇవ్వటం లేదు. వాటన్నిటి కూడా మాకు సహాయం చేయాలి. అదేవిధంగా గత 8 నెలలుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులకి అసలు పేర్లే లేవు. వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ లో ఎక్కించి మా అందరినీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి హెల్త్ అలవెన్స్ కింద 6,000 ఇస్తామని చెప్పారు. అది కూడా 8 నెలల నుంచి, గత 8 నెలల నుంచి హెల్త్ అలవెన్స్ కింద రావాల్సినటువంటి 6,000 రావడం లేదు. అది కూడా గవర్నమెంట్ మా మీద దయవంచి ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ఇక ఓయూలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఓయూ జేఏసీ నాయకుడు బీజేఎం రాష్ట్ర మీడియా కన్వీనర్ ఏనుగంటి రాజునేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజునేత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కిషన్ రెడ్డి పాత్ర గొప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ పోరు యాత్ర పేరిట 22 రోజుల పాటు 3,500 కిలోమీటర్లు, 986 గ్రామాలు, 88 అసెంబ్లీ నియోజకవర్గాలను రాష్ట్రమంతా పర్యటించాలని గుర్తు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలను
ఘనంగా నిర్వహించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వినలేని కృషి చేశారనేది తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు తెలంగాణ పోరు యాత్ర పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 85 నియోజకవర్గాలను 22 రోజుల పాటు చుట్టి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు కావాలి, దానికి ఆవశ్యకత ఎందుకోసం, మన సమస్యలేంటి, ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనము, వారు మన మీద చేస్తున్నటువంటి ఆధిపత్య ధోరణి, ఈ అన్ని వ్యవహారాలను కూడా ఆ రోజు తెలంగాణ పోరు యాత్ర పేరిట కిషన్ రెడ్డి గారు చేసిన యొక్క చరిత్ర ఉన్నది. కాబట్టి ఈరోజు ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని పొందారు. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా గొప్పవి. ఇటీవల కాలంలో కరోనా సమయంలో కూడా కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి సహాయం చేయడానికి ఎనలేని కృషి చేశారు. వెంటిలేటర్లు రావడం కోసం అయితేనేది, ఆక్సిజన్ సిలిండర్లు రావడం కోసం అయితేంది, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం అయితేనేది, బ్లాక్ ఫంగస్ కు సంబంధించినటువంటి ఇంజక్షన్లు తెప్పించడం అయితేనేది, ఇలాంటి అనేక రకాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనకు అనేక రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అనుభవించాలని, ఆయన మరింత గొప్ప స్థానానికి పోయి అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు. జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూస్తుంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం చేస్తూ జగన్ ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టారని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 3 ప్రాంతాలను రాజధానిగా గుర్తించారని అన్నారు. ఈ రోజున విశాఖ జిల్లాలో సుమారు 33,000 మందికి 30 మందికి ఎన్ని కోట్లు? 33 కోట్లు. మరి రాష్ట్రంలో 15% అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నాళ్ళు ఎవరైతే సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డారో ఆ వర్గాలందరికీ ఒక గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చారు. సరే, మనీ ఒక విషయం అయితే, మనీ కంటే కూడా ఒక రికగ్నిషన్, ఒక రెస్పెక్ట్. ఇదివరకు ఎవరైనా ఆటో తోలుతున్నాడా, ఏ ఆటో డ్రైవర్ అనేవాడు, ఎవరైనా పిల్లలు వాళ్ళంటే ఆలోచించేవాళ్ళు, ఆటో డ్రైవరు, కారు డ్రైవరు, ఏం చేస్తాం అది ఇదని. అలాంటిది ఒక డ్రైవర్లు కూడా ఒక గౌరవప్రదమైన వృత్తి, వాళ్ళు కూడా సమాజంలో భాగం, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి అని ఒక గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఈరోజు చూసాం చాలామంది పేదవాళ్ళు, మరి చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆటో వేసుకుని బతికే పరిస్థితి. దాంట్లో ఎక్కువ మంది 87% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు. అలాగే మరి ఎక్కడా కూడా ఈ కరోనా టైంలో వాళ్ళకి బేరాలు కూడా ఉండవు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డు పరిధి సెంట్ మార్క్ హై స్కూల్లో మైనపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో టీఆర్ఎస్ ముఖ్య నాయకురాలు చింతమల్ల జయలక్ష్మి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న, మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న కంటోన్మెంట్ 5వ వార్డు ప్రజలకు 600 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మైనంపల్లి రోహిత్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలను ఈ ప్రాంతానికి అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మరి ఇవాళ సేవ చేద్దామనే ఉద్దేశంతో ముందుకొస్తున్న జయలక్ష్మి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో దూసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి మైనంపల్లి అసోసియేషన్
సోషల్ అసోసియేషన్ తరఫు నుంచి నేను చింతమల్ల జయలక్ష్మి ఒక చిన్న సాయం ఈ పాండమిక్ లో లేబర్స్ కి జాబ్స్ సరిగా లేకుండా చిన్న ఏదో చిన్న సాయం మన తరఫు నుంచి వార్డ్ 5కి అందియాలని చిన్న ప్రోగ్రాం పెట్టాం. అందరు పెద్దలు వచ్చిన అందరికీ చాలా సహకారం చేసినందుకు చేసిన అందరు కార్యకర్తలకు చాలా ధన్యవాదాలు. అంత సక్సెస్ఫుల్గా మంచితనంగా అయిపోయింది. చాలా థ్యాంక్స్. వచ్చిన మీడియా అందరికీ చాలా ధన్యవాదాలు. ఎంతమంది పంపిణీ ఇది మొత్తం 5 నుంచి 1000 వరకు, 500 నుంచి 1000 వరకు అమ్మ. కంటిన్యూ చేస్తాం. అంటే మేము ఇప్పుడు మొత్తం దృష్టి వార్డ్ 5 మీద పెట్టాము. కానీ అదర్వైజ్ మైనంపల్లి సొసైటీ ఎవరైనా సాయం పొందవచ్చు. అంటే మీరు ఆస్పిరెంట్స్ అనుకోవచ్చా? 5వ వార్డు నుంచి ఆస్పిరెంట్ అనుకోవచ్చా? పోటీలో ఉండబోతున్నారా? ఎందుకు ఇప్పుడైతే ఇంకా ఏం నిర్ణయించలేదు. ఏదో మా స్కూలు మా తరఫు నుంచి అందాలని చేస్తున్నాం. కరోనా టైంలో మేడం ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. మైనంపల్లి సోషల్ అసోసియేషన్ తరఫు నుంచి నేను చింతమల్ల జయలక్ష్మి ఒక చిన్న సాయం ఈ పాండమిక్ లో లేబర్స్ కి జాబ్స్ సరిగా లేకుండా చిన్న ఏదో చిన్న సాయం మన తరఫు నుంచి వార్డ్ 5కి ప్రోగ్రాం పెట్టాం. అందరు పెద్దలు వచ్చిన అందరికీ చాలా సహకారం చేసినందుకు అందరు కార్యకర్తలకు చాలా ధన్యవాదాలు. అంత సక్సెస్ఫుల్గా మంచితనంగా అయిపోయింది. చాలా థ్యాంక్స్. వచ్చిన మీడియా అందరికీ చాలా ధన్యవాదాలు. ఇది మొత్తం 5 నుంచి 1000 వరకు, 500 నుంచి 1000 వరకు అమ్మ. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ చేస్తారా మేడం? కంటిన్యూ చేస్తాం. ఏ ప్రాంతాల్లో చేస్తారా? అంటే మేము ఇప్పుడు మొత్తం దృష్టి వార్డ్ 5 మీద పెట్టాము. కానీ అదర్వైజ్ మైనంపల్లి సొసైటీ ఎవరైనా సాయం పొందవచ్చు. అంటే మీరు ఆస్పిరెంట్ అనుకోవచ్చా? పోటీలో ఉండబోతున్నారా? ఎందుకు ఇప్పుడైతే ఇంకా ఏం నిర్ణయించలేదు. ఏదో ఇది మా స్కూలు మా తరఫు నుంచి అందాలని చేస్తున్నాం. భారత చైనా సరిహద్దులో జరిగిన ఉద్రిక్త ఘటనలో గత ఏడాది వీరమరణం పొందిన సూర్యాపేట పట్టణవాసి కల్నల్ సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని సూర్యాపేట కోర్టు సిగ్నల్ దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్ బాబు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర బిరుదును అవార్డును ప్రదానం చేసింది. తన భర్త కర్నల్ సంతోష్ బాబు సేవలను గుర్తించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేట ప్రజానికానికి సంతోష్ బాబు సతీమణి సంతోషి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది దేశంలో ఏపీ ఒక్కటేనని, దేశంలో ఎక్కడా డ్రైవర్ల కోసం ఇలాంటి పథకం లేదని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆర్థిక సాయం ఎంతో మేలు చేస్తుందని, వాహన బీమాతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్, రిపేర్లకు 10,000 ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనంలో ప్రయాణించే వారికి కూడా భద్రత ఉంటుందని, వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. 3వ విడత వాహనమిత్ర కార్యక్రమం మరి సుమారు 2,48,000 మంది మరి వాహనమిత్ర లబ్ధిదారులకు సుమారు 248 కోట్ల రూపాయలు మరి వారి అకౌంట్లో వేసే కార్యక్రమం 3వ విడతగా ఈ కరోనా సంక్షోభంలో 1 నెల రోజుల ముందుగానే మరి ఈ కార్యక్రమం ఇవాళ లాంచ్ చేశారు. నిజంగా ఒక మానవతా దృక్పథంతో ఆటో సోదరులందరినీ ఆదుకునే దిశగా చేసే ప్రయత్నం ఇది. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కష్టకాలంలో ఆదుకునే ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా 2 సంవత్సరాల పాలన ముగిసింది. ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రాధాన్యత రంగాలుగా వైద్యం, విద్య, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొని మంచి చట్టాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
దిశ లాంటి పటిష్టమైనటువంటి మహిళలకి భద్రత కల్పించే చట్టం కానీ, మరి స్థానికులకి నిరుద్యోగ సమస్య తీరే విధంగా ఒక పరిశ్రమ నెలకొల్పితే దానిలో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నటువంటి చట్టం కానీ, అన్నింటా మహిళలకు 50% రిజర్వేషన్లు, మరి అలాగే కేబినెట్ కూర్పులో కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యతనివ్వడం, గతంలో ఏనాడు లేని విధంగా 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టి బీసీలకి అగ్రపీఠం వేసి 7 మందికి బీసీలకి మంత్రులుగా చేసి ఒక సామాన్యమైన మధ్యతరగతిలో పుట్టినటువంటి నన్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్. ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్, వాహన మిత్ర పథకం అమలుకు శ్రీకారం. నగరంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన, నాలాల పనులను పరిశీలించిన మేయర్. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల నిరసన ర్యాలీ, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.